నల్గొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ రైతు సమన్వయ కమిటీ చైర్మన్, మాజీ వార్డు మెంబర్ కూడా సేవలు అందించారు. వర్కాల శంకరయ్య గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? మీరు రైతు సమన్వయ కమిటీ చైర్మన్గా పనిచేశారు. మరి రైతుల పక్షాన ఎలాంటి సేవలు అందించారు మీరు? నేను బీఆర్ఎస్ పార్టీలో 2001 నుంచి ఉన్నాను, జాయిన్ అయింది. మేము చాలా సీనియర్. కేసీఆర్ ఎప్పుడైతే పార్టీ పెట్టిండో అప్పటి నుంచి నేను ఈ పార్టీలో ఉన్నాం. రైతులకు ఎలాంటి సంక్షేమం అందింది గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో? రైతులకు కేసీఆర్ మంచి ఫలితాలను ఇచ్చింది. రైతు బంధు అని, రైతు చాలా వరకు రైతు బీమా ఇలాంటి సౌకర్యాలు చేసింది. మరి రైతులకు సాగునీరు విషయంలో, తాగునీరు విషయంలో ఎలాంటి సౌకర్యం లభించింది గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వంలో సాగునీరు కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు కదా, ఇచ్చిర్రు. మరి ఇప్పుడు అదే కొనసాగుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆరే రావాలని కోరుకుంటారు ప్రజలందరూ. మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుందని మేము ఆశిస్తున్నాం. గత 10 ఏళ్ళ అధికారం మీరే చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ గ్రామానికి ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు ఏ విధంగా అందినాయి ఈ గ్రామానికి? ఏ విధంగా అందినాయి అంటే, ఎస్డిఎఫ్ 20 లక్షలు, సిడిఎఫ్ 40 లక్షలు, 60 లక్షలు ఒకటే సంవత్సరంలో సీసీ రోడ్లకు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. అవి కూడా చేసి పెట్టినాం. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి నిధులు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీ ఎట్లా అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు ఒకటే బస్సు అవుతుంది, ఇక వేరేది ఏదైతే బస్సు కూడా రావట్లేదు అంటారు మీ ప్రజలు ఈ మధ్య కాలంలో. మా బస్సే లేదు ఇక్కడ. మరి ఎందుకు మీరు ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ఎందుకు తీసుకపోలే? మహాలక్ష్మి పథకం, అసలు మా దృష్టిలో మహాలక్ష్మి పథకం పెట్టడం చాలా, ఈ రైతుల పక్షాన కానీ మహాలక్ష్మి పథకం రైతులు మూలవ్యక్తం అండి. మేము రోజు తిరగరు కదా, అది కాయ కష్టం చేసి పని చేసుకుంటాం. రోజు పోతే ఎన్నడో ఒకనాడు మనం పోయేది బయటికి. ఆ రోజు పైసలు మరి టికెట్ సిరిసమానం పెట్టి దాన్ని టికెట్ ధర తగ్గించడం, లేకపోతే అందరు పెట్టినా మంచిగా ఉండు. మరి ఇప్పుడు మగవాళ్ళకేమో పెట్టడం ఏంది, టికెట్ తీసుకోవడం ఏంది, ఆడవాళ్ళకు ఇక టికెట్ లేకపోయే వరకే అంత అయోమయ పరిస్థితిలో ఉంది సార్. మరి అయోమయ పరిస్థితి అంటే ఇక ఏ కారణం పోయినా మేమే పోతాం అని అంటుర్రు. ఇక వాస్తవంగా ఇప్పుడు ఏమైనా నల్గొండలో ఎక్కుతారు, టీ తాగుతాం కూడా హైదరాబాద్ పోతారు, బట్టలు కొనుక్కొచ్చుకుంటాను ఆడళ్ళు. ఆ పథకం అంత దుర్వినియోగ పథకం ఏది లేదు సార్ అని చెప్తున్నా కదా. ఆ పథకం మెయిన్, దాన్ని తీసేయవలసిందే, దాన్ని కొనసాగించకూడదు. కొనసాగితే గవర్నమెంట్ లాస్ వస్తుంది. ఇప్పటికే లాస్లు ఉంది ఆర్టీసీ అని చెప్పుకుంటూ మరి అది పెట్టిండు మన రేవంత్ రెడ్డి. మరి అది మరి ఎంతవరకు కొనసాగిస్తాడో అది మాత్రం ఒకటి మాకు కొనసాగుతుంది సార్. ఇప్పుడు మీరు రైతు సమన్వయ కమిటీ చైర్మన్గా పనిచేశారు. రైతులకు గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారు, ఏ విధంగా ప్రక్రియ కొనసాగింది? మద్దతు ధర విషయంలో కావచ్చు, ఏదైతే పంట నష్టపోతే అకాల వర్షాలలో పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వాల నుంచి అందినారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఎట్లా అందుతుంది? ఇప్పుడు కూడా చాలామంది రైతులు మనదాకా వర్షాలు బీభత్సంగా పడిపోయి చాలా పత్తి ఖరాబ్ అయిపోయింది, వర్షం ఖరాబ్ అయిపోయింది. వీటన్నిటికీ ఇప్పుడున్న ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర లభిస్తుందా? దాంతోపాటు ఏమన్నా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఏ విధంగా అందుతుంది ప్రస్తుత ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం అసలు పత్తి అంతా దళారుల చేతులకు పోయినాక, వడ్లను కూడా దళారుల చేతులకు పోయినాక కొనుగోలు చేస్తామని కేంద్రాలు ఓపెన్ చేస్తామని 1-2 ఓపెన్ చేసారు. పత్తి కేంద్రాలైనా ఏదైనా వడ్లు అయితే మరీ బీభత్సం సార్. వర్షానికి నాని అవి ఎంత లేవు,
వీడు కొంటలేడు. మరి పత్తి కూడా అంతే. పత్తి ఏంటంటే ఇక అది 6,300కు మద్దతు ధర 8,100 ఉంటే ఇప్పుడు 6,250, 300, 6,000, 5,800 కానించి ఇక ఉంది సార్. అదైనా దళారుల చేతులకు పోతుంది. దళారులు ఇక వాళ్ళు వేడమ్ముతుర్రో ఏం చేస్తుర్రో ఆ కొమ్ము కాస్తున్నారు ఈ ప్రభుత్వం. కానీ రైతుని సంక్షేమ పథకం అనేది ఈ ప్రభుత్వం చేస్తలేదు సార్. ఏమైనా కూడా రైతు సంక్షేమానికి కేసీఆరే ప్రభుత్వమే చేసింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని రైతుకు వెన్నుముక్క లాంటి వాడు కేసీఆర్. ఎందుకంటే ఆయనకు తెలుసు రైతు కుటుంబంలో పుట్టిండు కాబట్టి ఆయనకు తెలుసు. ఏం తెలుసు అంటే రైతు బంధు వేస్తే ఇప్పుడు ఒకప్పుడు పిల్లనియాలంటే పిల్లకు మేనమామ అయ్యిండు ఎవరికి? కేసీఆర్. కళ్యాణ లక్ష్యం పెట్టి ఈ రైతు బంధు వేసి రైతుకు రారాజు అయ్యిండు. రైతుకు ఇప్పుడు ఒక 2,000 పింఛన్ ఇచ్చేమో పెద్ద కొడుకు అయ్యిండు. ఈ పెద్ద మనుషులకు 200ని 2,000కి పెంచిండు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ కిట్టు కూడా చాలా ఉపయోగపడ్డది పేద ప్రజలకు. ఇంటి దాకా వచ్చి ఈడ తీసుకుపోవటం, ఆడ తీసుకురావటం. మళ్ళా 102నే కేసీఆర్ కిట్టు. ఆయన పెట్టినవి అన్నీ మంచిగానే ఉన్నాయి సార్ సంక్షేమ పథకాలు. ఆయనకు తెలుసు, ఆయనకు అనుభవం ఉంది. ఒక మంత్రి చేసిన అనుభవం ఉంది, ఒక ముఖ్యమంత్రి ఒక స్పీకర్ చేసే అనుభవం ఉంది, ఒక రాజకీయంలో 30 ఏళ్ల నుంచి గత 30 ఏళ్ల నుంచి రాజకీయంలో అనుభవం ఉంది. కాబట్టి ఆయనకు మొత్తం తెలుసు. కాబట్టి రైతు బంధు, రైతు బీమా ఇవంతా రైతుకు పిల్లనిస్తోడు సార్. రైతు కొడుకు అంటే నేను జాబు నోనికి ఇస్తా అంటాడు. మళ్ళీ రైతుని రాజుని చేస్తేనే అక్కడ దిగి ఇక్కడికి వస్తారు. మరి రియల్ ఎస్టేట్ విషయంలో చూస్తే మాకాయి భూములు సార్, మాకాయి భూములు కూడా ఇప్పుడు ₹1,00,000 ఉన్న భూములు 20 లక్షలు అయింది. ఒకసారి 20 లక్షలకి ఉన్న భూమి 36 లక్షలు అయింది. ఇప్పుడు ₹1,00,00,000 పోతుంది. అంటే దాదాపుగా 40 లక్షలకు వచ్చి ఆగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక రియల్ ఎస్టేట్ దందే పడిపోయింది సార్. పట్నం వాళ్ళంటే ఏమో కానీ ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ చేస్తలేరు ఇక. అయితే ఇక ఈ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే చాలా ఇది ఉంది సార్. అది సబ్ రిజిస్టర్ల ఆదాయం కోల్పోయారు వీళ్ళు గవర్నమెంట్కు. ఏమైంది? ఈయనేమన్నా సంపాదించాడు పెట్టిండ? ఎవడు సంపాదించినా గంతే. ఏమన్నా గవర్నమెంట్ లాస్ ఉంది నేను అంటే ఎవడన్నా అప్పిస్తాడా? నేను అప్పులున్నట్టు ఇంకోడని అప్పిస్తాడా మనకు? ఏదైనా కూడా మనం చేసేది ఎవరైనా. ఇప్పుడు అమెరికా ఉంది సార్, అది ఉన్నత దేశం అయింది. దాంట్లో కూడా ఏమైంది మనకు? అమెరికా కూడా అప్పే ఉంటాడు ఎవరికొకరికి. కానీ అది అమెరికానేమో డాలర్ విలువ పెద్దగా అయితే మనకేమో కాయిన్కి వచ్చే వరకే అది కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఆయన ఏం చెప్తాడు మనకు? ఆయన అమెరికా ఆయన అప్పు లేడా? కొంచెం ఆయనకు కూడా అర్థం చేసుకోవాలి. ఈయన ఓన్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మళ్ళీ ఎన్నికల రాస్తారు. ఇక మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఆర్థిక విధ్వంసం సృష్టించారు, అప్పులపాలు చేసిపోయారు తెలంగాణ అని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అంటుంది. మీరు దీనికి ఏం చెప్తారు? మాకు ఉన్న సమాచారం మేరకు అయితే అప్పులు చేసినాం అంటే మరి నిలబెట్టినాం. ఏం నిలబెట్టారు? ఆస్తులు నిలబెట్టారు. కాళేశ్వరం కట్టారు సార్. ఒక్కటే పిల్లర్ పొంగింది. అది దానికి అప్పు కదా. 1,00,000 కోట్ల అప్పు అంటే మరి కాళేశ్వరంకే కట్టిందే 1,00,000. మరి 1,00,000 కోట్ల అప్పు చేసిర్రని అంటారు. మరి 1,00,000 కోట్ల అప్పు చేసింది ఎట్లా? ఎందుకు చేసిర్రు 1,00,000 కోట్లు అనేది? ఆ కాళేశ్వరం ఒక్క పిల్లర్ కూడితే ఇప్పుడు కట్టిన వాళ్ళందరూ ఏడ నాగార్జున సాగర్ నేను కట్టలేదా నెహ్రూ కాలంలో కట్టిరన్నారు. అయితే నెహ్రూ కాలంలో కట్టిరన్నారు. నెహ్రూ అంటే మరి వాస్తవంగా అప్పుడు ఉన్న మరి ఆడ గట్టి నేల కావచ్చు, ఇక్కడ మనకు మేడిగడ్డ కాడ ఉన్న ఇది ఏంది ఉష్క కావచ్చు, ఉష్క ప్రాంతం కావచ్చు. కానీ ఇది మాత్రం ఏలెత్తి చూపించటం, దాని మీద విచారణ జరపటం. కానీ ఏమాత్రం దాన్ని ఒక పిల్లర్ కూలితే ఇప్పుడు ఏందో అంటే ఇక చెప్పాలనుకుంటే మస్తుగా ఉన్నాయి. ఇక దాన్ని కట్టి తీయాలి మళ్ళీ. కానీ
కూలితే దాన్ని బాగు చేసేది పోయి ఈయన చేసేది దాని మీద విచారణ కమిటీ వేయటం ఎందుకు ఇవన్నీ కట్టుకథలు చెప్పటం, చుట్టూ తిరిగి రావటం ఎందుకు? వాళ్ళని రెడ్డోళ్ళని అంతా ఒక ఏకమయ్యి వీడు ఎవరు ఎల్మాయన సీఎం అవుతాడా అనే ఉద్దేశం తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చేసిండు అన్నట్టుగా. ఇదంతా రెడ్డి వాళ్ళందరూ ఈ ఏకం చేసి ఈయన ఎల్మాయన ఒక్క ఏంది నాకు 2% 4% ఉన్నట్టుంది ఎల్మలు మన రాష్ట్రంలో, వాళ్ళేమో 6% ఉన్నారు ఇక్కడ. అయితే వాళ్ళేమో కొంచెం ఎక్కువ ఉన్నారు వీళ్ళకన్నా. అయితే కొంచెం వాళ్ళు మనం రెడ్లము ఆడొక్కడు ఉండి ఏం చేస్తారు, మనం ఆన్ కింద పని చేస్తామా అని మా దగ్గర చేసే రెడ్లకు చెప్పటం, కేసీఆర్కు వెన్నుదన్నుగా ఉన్న రెడ్లకు చెప్పి ఇండ్లకు గెలిచిన రెడ్లని అండ్లకు తీసుకుపోవటం, మల్లారెడ్డి లాంటి వాళ్ళను చిన్నగా ఇననోళ్ళని ఏదో బానిసలు చేయటం, ఏదో ఇక ఆయన మీద ఒత్తిడి తేవటం హైడ్రా పేరుతో. అసలు హైడ్రా అనేది ఈ మంచి పని అంటున్నావు, కానీ మంచి పనికి నువ్వు చెయ్యి, ఎవరు వద్దంటలేరు మంచి పని నువ్వు చేస్తే, కానీ పేద ప్రజలకు నువ్వు మంచి పని చెయ్యి. కానీ మరి ఇటువంటి హైడ్రా అనేది సర్వనాశనం చేయటం చాలా దురదృష్టకరం సార్. మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మళ్ళీ అంటే మీ పార్టీ ఓడిపోవడానికి కాలం, ఇంత సంక్షేమ అభివృద్ధి చేసినట్టు మరి ఎందుకు ఓడిపోయింది మీ పార్టీ? అంటే ఇక ఒకసారి చూడాలి కదా సార్ జనం నాడి. ఇప్పుడు ఆయన పెట్టడమే అట్లా పెట్టిండు 6 గ్యారెంటీలు, మీకు బస్సు ఫ్రీ, అది ఫ్రీ, ఇక బస్ ఫ్రీ, మరి 6,000 పింఛన్ ఇస్తాం, 2,000 ఉన్న వాళ్ళకి 4,000 ఇస్తాం అన్న వరకే మా కాడ జనం నమ్మి ఓట్లు వేసేస్తాం. సార్ ఈ ఉచిత పథకాలు ప్రజలకు మేలు చేస్తాయి మరి? ఇక మేలు అంటే ఇక ఏదో లేనోనికి చేస్తుంది, కానీ ఉన్నోనికి అన్నీ లబ్ధి సార్. అవన్నీ ఉన్నోనికి లబ్ధి, లేనోనికే చేస్తాయి. లేనోడు అంటే ఇప్పుడు 2,000 ఇచ్చిన కుంటే ఆయనకు 6,000 ఇచ్చిన నష్టం ఇస్తారు. అది వికలాంగులకు. ఇప్పుడు తల్లి కళ్ళు కనపడలేనోనికి ఎంత వికలాంగుల కిందకి వస్తారు కాబట్టి వానికి ఇచ్చిన ఒక ముసలమ్మలకు వృద్ధాప్య పెంచిన 2,000 నుంచి 4,000 ఇచ్చిన అది మంచి పనే. కానీ మరి ఇచ్చిన మనం ప్రవేశపెట్టినా పెట్టలేదు, మరి ఎందుకు మరి ఏం మాట్లాడేది? నువ్వు అట్లా చెప్పి ఆ ముసలోళ్ళతో ఓట్లు వేయించుకోవటం, వీళ్ళందరితోటి చేయించుకొని ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి గట్టెక్కి ఒకసారి అని ఇవన్నీ 6 గ్యారెంటీలు అని మీదికి అన్నీ చెప్పి ఒకసారి అధికారంలోకి వచ్చింది సార్. మీరు చేసిన అప్పులకు మిత్తిలు కడుతున్నా అంటున్నారు. మరి ఆ మిత్తిలు అంటే మరి ఎవరైనా కట్టాలి. మరి ఈయన ఉన్నప్పుడు కట్టలే, తెచ్చిన అప్పు ఈయన ఉన్నప్పుడు కట్టలేదా? ఈయన లేకుంటేనే ఆయన కడుతుండ. ఈయన 10 ఏళ్ళ పాలనలో ఈయన అప్పు కట్టుకుంటే ఇవన్నీ చేస్తలేడుగా. ఐటీ అయితే మరీ దిగజారిపోయింది సార్. ఇది ఐటీ అంటే మరి చంద్రబాబు లేదు అప్పు, వానికి ఆడు మరి ఎందుకు చేస్తాడు అభివృద్ధి కార్యక్రమాలు? ఇంత ఇక్కడున్న క్యాడర్ మొత్తం అది ఆంధ్రాకి పోయింది సార్. ఏంటిది ఐటీది మొత్తం. ఇక ఏంటిది మన గూగుల్ అనేది, గూగుల్ సంస్థ అనేది, ఇక మీకు విమానాలు తయారు చేసే సంస్థ ఇక హైదరాబాద్లో కూడా ఉందనుకో. ఇప్పుడు ఇక ఇండస్ట్రియల్ అంతా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇట్లా కదలి పోయినాయి. ముఖ్యమంత్రి అంత డెవలప్ చేస్తున్నాం అంటున్నారు కదా. మరి అంత డెవలప్ మరి హైదరాబాద్ని సతనాథ్ చేసిపోతానికే ఈయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన హైదరాబాద్ని సతనాథ్ చేసేందుకు ముఖ్యమంత్రి ఉన్నాడు. సార్ ఇటీవల జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక జరగబోతుంది రేపు 11వ తారీఖు నాడు. మరి మీ పార్టీ ఏ స్థానంలో ఉండబోతుంది? మాది ఇక దానికి నేను అటు పోలేదు, రామన్నారు కానీ నేను పోలేదు. ఎన్నికలు టీవీ చూస్తాం మాత్రం. ఇక మేము ఆశిస్తున్నాం సార్, మేము గెలుస్తామని 100% ఆశిస్తున్నాం. మరి ప్రజల నాడి ఎవరు ఏం చేస్తారు అనేది మేమైతే మాకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది సార్. గత మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది? ఇక మంచిగా చేసాను సార్. ఇప్పుడున్న రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి? ఆయన ఉంది ఆర్భాటం ఎక్కువ ఉంది, ఇటు ఊరుక అటు ఊరుక. ఏమనంటే ఇక మామూలుగా రాజగోపాల్ రెడ్డి ఆపతున్నోనికి ఆదుకోవడం వల్ల
ఒక పేరు మంచి మైలేజ్ వచ్చిందంట. మైలేజ్